బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కీసర మేక రక్తం మాఫియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జీవహింస చట్టానికి సంబంధించిన సెక్షన్తో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వాణి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోను మటన్ షాప్ లో జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరించారు. వీరిని ఈ నెల 4న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కీసరలో మేక రక్షణ మాఫియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత ఈ పోలీసులకు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వాణి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కీసర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా జీవహింస చట్టానికి సంబంధించినటువంటి పలు సెక్షన్లకు ఈ కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ నెల 6వ తేదీన ఇటు కీసర పోలీసులు రైడ్స్ నిర్వహించారు. సోనుకు సంబంధించినటువంటి మటన్ షాప్ లో అశాస్త్రీయంగా ఈ మేకల నుంచి రక్తం సేకరించి ఆ తర్వాత నిల్వ ఉంచి ఆ రక్తాన్ని ఎగుమతి చేస్తున్నారంటూ కూడా పోలీసులకు సమాచారం ఉండడంతో కీసర పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా రైడ్స్ లో భాగంగా అప్పటికే రక్తాన్ని సేకరించి నిల్వ ఉంచినటువంటి ఈ బ్లడ్ సంబంధించినటువంటి కొంత ప్యాకెట్స్ ని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అనంతరం ఇదే అంశానికి సంబంధించిన అంశంలో సోనుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించినటువంటి సందర్భం. ఆ తర్వాత వారిచ్చినటువంటి సమాచారం మేరకు ఈ రక్తం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అనే అంశాల గురించి ఇటు కీసరా పోలీసులు దృష్టి సారించినప్పుడు కాచిగూడలోని సిఎన్కే ల్యాబ్ కు ఈ మొత్తం రక్తం అంతా కూడా వెళ్తుందంటూ కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇటు సిఎన్కే ల్యాబ్ లో కూడాను ఇటు పోలీసులు ఆ తర్వాత డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా రైడ్స్ నిర్వహించారు. అసలు ఈ సేకరించినటువంటి మేక రక్తంతో ఏం చేస్తారు, ఆ తర్వాత దీన్ని ఏదైనా ఇది ఏ కారణాలకి ఇదంతా వాడుతున్నారు అంశాల గురించి కూడా ఇటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉంటే అంటే ఈ మేకలకు సంబంధించిన రక్తాన్ని సేకరించినప్పుడు తీవ్ర స్థాయిలో ఆ మేకల్ని హింసించడం, ఆ తర్వాత బతికుండంగానే ఆ మేకల నుంచి రక్తాన్ని సేకరించడం ఇదంతా కూడా జీవహింస చట్ట పరిధిలోకి వస్తుంది. కాబట్టి సో ఈ జీవాలను హింసించడం అనే అంశం మీద డిప్యూటీ కమిషనర్ వాణి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కీసరా పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ సిఎన్కే ల్యాబ్ కు సంబంధించినటువంటి యజమాని పరారులో ఉన్నాడు. అతను అందుబాటులోకి వస్తే లేకపోతే అతను పోలీసులు పట్టుబడితే ఖచ్చితంగా ఈ మేక రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నారు, క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాడుతున్నారా లేకపోతే బ్యాక్టీరియా వృద్ధికి వాడుతున్నారంటూ కూడా ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం వస్తుంది. కాబట్టి కేవలం దానికోసం మాత్రమే వాడతారన్న అంశం గురించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి కేసు నమోదు చేశారు కీసర పోలీసులు. ఈ అంశాన్ని ఉన్నారు.